మా ఇల్లు. అయ్యగారు ముహూర్తం పెట్టాడు ఇల్లు తీసేయని, అందు గురించి ఇల్లు తీసేస్తున్నాం. రేకులిల్లు అండ్ పెంకటిల్లు. అయ్యగారు ముహూర్తం మంచి ముహూర్తం ఉన్నది, తొందరగా స్టార్ట్ చేయన్నప్పుడు ఇక్కడ 4 పెంకలు తీసి కింద పెట్టాము. ఆల్రెడీ మొత్తం ఇల్లు మొత్తం ఇప్పేసాము, ఫ్యాన్లు అన్నీ తీసాము, వేరే ఏం లేదు. ఇక ఇందులో కూడా మొత్తం ఇప్పాము, ఒక ఫ్యాన్ ఒకటి తీసేస్తే అయిపోతుంది. బీరువా, ఫ్రిడ్జ్, ఏడ వంట చేసుకునేది మేము. బీరువా, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండేది, 2 బాక్స్, వాటర్ క్యాన్, ఇలా ఇక్కడ కుట్టు మిషన్ పెట్టుకునే వాళ్ళం, ఇక్కడ టీవీ పెట్టుకునే వాళ్ళం, సెల్ఫ్లు, మా నాన్న గిట్ల ఎంతో చాలా కష్టపడి, మా నాన్న మా అమ్మ కష్టపడి కట్టుకున్నారు ఇల్లు ఇది. మా అన్న కూడా నాకు, తమ్ముడు ఇది నువ్వు తీసుకో, పాతింటి దగ్గర నేను తీసుకుంటా అని ఇది నాకు ఇచ్చారు. కోరికోరం చేర్పులు మార్పులు చేసుకున్నాము. చిన్నప్పుడు మేమందరం ఇందులోనే పుట్టాము, మా అన్న కానీ, మా అక్క కానీ,
నేను కానీ అందరం ఇళ్ళని పుట్టి పెరిగి అందరం ఆడుకున్నాం. అందరి పెళ్ళిళ్ళు ఈ ఇంట్లోనే జరిగాయి. ఈ ఇల్లు తీసేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ తీయాలి కదా, ఇక ఇల్లు కట్టాలి కదా అనే ఉద్దేశంతో ఇల్లు తీసేస్తున్నాము. తీసేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుంటాము. ఈ ఇంట్లో మాకు ఎలాంటి ఆపత్తి రాలేదు. ఎన్ని సంవత్సరాలు మాకు నీడనిచ్చింది ఇల్లు ఇది. ఈ ఇల్లు తీసేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో కష్టపడి కట్టారు మా అమ్మ మా నాన్న. మా నాన్న చెప్తుంటారు, ఈ ఇల్లుకు ఈ పునాది రౌతు ఎడ్ల బండిలలో తీసుకొచ్చానురా అది అని చెప్తాడు. ఎడ్ల బండిలో వెళ్ళి రౌతులు తీసుకొచ్చారట. ఇప్పుడు మా నాన్నని తీసుకొద్దామంటే పేషెంట్ అయిపోయిండు. ఇక్కడికి ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని కట్టారు మా నాన్న మా అమ్మ ఇల్లు ఇది.